కొడతారులే ఇక్కడ వచ్చిన బంధుమిత్రులకు కుల పెద్దలకు అందరికీ ఈ కార్యక్రమం కార్తీక వన భోజనాలు మనం ఆనవాయితీగా అందరు కలసాల ఒక రోజు అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమ వన భోజనాన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది. జరుపుకోవడంలో ఏంటంటే అందరం వచ్చి ఒక రోజు కలుస్తాం. ఎక్కడెక్కడో ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటాం, ఎవరు ఇదిలో వాళ్ళు ఉంటాం. ఎన్నున్నా ఎన్ని బాధలున్నా ఈరోజు ఒక్క రోజన్నా కార్తీక వనభోజనాల సందర్భంగా అందరు కలుస్తామనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమ వనభోజనాలు జరుపుతున్నాము. ఈ ప్రతి సంవత్సరం ఇట్లే జరగాలని అందరు ఒడ్డర్లందరూ ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ భవనం కూడా కట్టడం జరిగింది. ఈ భవనానికి ఒక మంచి పేరు వచ్చింది. ఇంకా దీన్ని ముందుకు తీసుకుపోవాలని కుల పెద్దలను అందరినీ కోరుతున్నాను. దీని బాధ్యత అందరు కుల పెద్దలు తీసుకోవాలా. కులానికి అందరు దీన్ని డెవలప్ చేసే బాధ్యత కుల పెద్దలతో అందరం తల చేయేస్తేనే భవనం తయారైంది. ఇప్పుడు కూడా దాని ఇంకా నిర్మాణంలో ఉంది కాబట్టి తల ఒక చేసి నిర్మాణాన్ని సహకరించాలని కుల పెద్దలకి అందరికీ కోరుతూ, నా పేరు వెంకటయ్య, ఒల్లపు వెంకటయ్య, టౌన్ ప్రెసిడెంట్. ఈరోజు కర్నూలు నాగేంద్ర నగర్లో ఒడ్డెర కుల సంఘం భవన నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఒడ్డెర్ల కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఏర్పాటు చేసినందుకు ఇక్కడ ఉన్నటువంటి భవన నిర్మాణ కమిటీ పెద్దలందరికీ ఆంధ్రప్రదేశ్ ఒడ్డెర సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్తీక మాసం అత్యంత పవిత్రమైనటువంటి మాసం. శివునికి ఈ సోమవారం నాడు సోమవారం నాడు ఇక్కడ ఏర్పాటు చేయడం, ఇంతమంది ఒడ్డెర కులానికి సంబంధించినటువంటి మహిళలు, పెద్దలు, కుల పెద్దలు అందరూ కర్నూలులో ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి పెద్దలందరూ ఇక్కడికి రావడం, వివిధ గ్రామాల నుంచి కూడా ఒడ్డెర ప్రజలు రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. మన భవన నిర్మాణ కమిటీని మనం ఇక్కడ ఈ భవనాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం అందరం కర్నూలులో ఉన్నటువంటి కులస్తులందరము ఏకతాటిపై ఉండి ఐకమత్యంతో ఉండి ఒకే ఒక కార్యక్రమం ఈ కార్తీక వనభోజన మహోత్సవాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి అందరు కలిసి నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి మా ఒడ్డెర కుల సంఘం ఏదైతే కోరుకుంటుందో ఆ డిమాండ్లను కూడా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పి ఏళ్ల తరబడి కోరుతున్నాం. చేర్చాలి. అదేవిధంగా ఈ తొందరలోనే మా స్వాతంత్ర సమరయోధుడైనటువంటి ఒడ్డె ఓబన్న జయంతి కార్యక్రమం జనవరి 11వ తేదీ ఉంది. కావున ఆ జయంతిని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 25 లక్షల మంది ఒడ్డెర్లము ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి త్వరలోనే మా కార్పొరేషన్కు చైర్మన్ను, పాలక మండలిని ఏర్పాటు చేసి ఒక 500 కోట్ల బడ్జెట్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. కాబట్టి మా ఒడ్డెర కులంలో ఐకమత్యం బాగా పెరగాలి. అందరూ పిల్లల్ని చదివించుకోవాలి. మనలో ఎంత ఐకమత్యం పెరిగితే ఫలితాల వంతకవే మన దగ్గరికి వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాను. జై ఒడ్డెర, జై జై ఒడ్డెర. నా పేరు బత్తుల లక్ష్మీకాంతయ్య, ఆంధ్రప్రదేశ్ ఒడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఒడ్డెర ఐక్యత, ఒడ్డెర ఐక్యత. ఈ కార్తీక వనభోజన ఒడ్డెర భవనంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. కానీ ప్రతి ఒక్కరూ ఫలితం వల్లనే ఈ భవనం స్టార్ట్ అయింది. కాబట్టి మాకు కూడా ఆర్థికంగా కానీ ఏమిట్లా కానీ చిన్న కానీ పెద్దదానికి మాకు కూడా ఒక భవనం చెప్పుకోవడానికి కానీ డెవలప్మెంట్లో కానీ ముందుకు పోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన ప్రతి పెద్దలందరికీ దాన్ని చేసేది విన్నపం ఏమనగా ప్రతి ఒక్కరు తన వంతు సాయం చేసి ఈ భవనాన్ని మరింత డెవలప్ చేసి మరొక స్టెప్ పైకి ఎక్కేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
నా పేరు కె రామకృష్ణ, కర్నూలు సిటీ ఒడ్డెర సంఘం. స్వామి మాజీ కార్పొరేటర్. భవన నిర్మాణానికి పునాది వేసిన వారు వడ్డే వెంకటయ్య, వల్లెపు వెంకటయ్య. దాని ఫౌండేషన్కు కటసాని రాంభూపాల్ రెడ్డి గారు, ఎంఆర్ఓ పన్నీరు రమేష్ గారు ఎంతో సహకారం అందించినారు. తర్వాత 15 మంది వ్యక్తులము తలా ఇంత వేసుకొని ఈరోజు భవనాన్ని నిర్మించినాము. ప్రతి సంవత్సరం ఈ విధంగానే వనభోజన కార్యక్రమం హాజరు కావాలని కోరుతున్నాము. రెండవది, చందాదారులో పోతే ఎవరు మన వడ్డోళ్ళు ఏం అమౌంట్ ఇవ్వడమే లేదు. అయినా వెంకటయ్య గారు కష్టపడి తిరిగి 3 ఏళ్ల నుంచి అట్లే సాధించుకున్నారు. ఇక్కడ కులానికి కులం చేటు, నీళ్లకు పాచి చేటు అన్నట్ల ఒక జిల్లాలో 3 ప్రెసిడెంట్లు, రాష్ట్రంలో 2 ప్రెసిడెంట్లు, వడ్డెర కేరళ ఇంతమంది 164 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక ఎమ్మెల్సీ లేడు, ఒక ఎమ్మెల్యే లేడు. మన వడ్డెర జాతి అంత వెనకబడింది. కాబట్టి మనమంతా ఐకమత్యంతో పోరాడితే సాధించండి అంటే ఏమి లేదు. కాబట్టి మీరు ప్రతి సంవత్సరం మన భోజనం ఇచ్చినా ఇవ్వకుండా మనమంతా ఒకసారి మొగాలు చూసుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా వచ్చి అన్నం భోజేసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాం. మీ పేరు చెప్పండి. నా పేరు గుంజే వెంకట స్వామి, మాజీ కాంగ్రెస్ కార్పొరేటర్. నా పేరు బత్తుల సంజీవరాయుడు, జాతీయ బీసీల కార్యదర్శిని. మనము ఈరోజు ఇంతమందిని ఇక్కడ కులస్థలమంతా కలిసినాము. ఐక్యతకు ఇదొక సూచిక. అదేవిధంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర మహాసభ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో ఒడ్డెర్ల మహాసభ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మరి రాష్ట్రంలోని ఒడ్డెర్లందరూ ఈ మహా సభకు రావాలని కోరుచున్నాం. అదేవిధంగా మన అజెండా ఎస్టీ జాబితాలో చేర్చాలని మొదటి డిమాండ్ ఎన్నో సంవత్సరాల నుంచి మనం పోరాడుతున్నాము. రెండవది, మన రాష్ట్ర ఒడ్డెర ఫైనాన్స్ కార్పొరేషన్కు 250 నుంచి 500 కోట్లు బడ్జెట్ కేటాయించాలని మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాము. అదేవిధంగా మైనింగ్, క్వారీ, నాబరాయి గన్లలో కూడా దాదాపు 30% ఒడ్డెర్లకు రిజర్వ్ చేయాలని కోరుచున్నాం. తర్వాత ఇంతకుముందు విజయభాస్కర్ రెడ్డి టైంలో ఒడ్డెర్లకు 25% నామినేషన్ పద్ధతిన డిపాజిట్ లేకుండా వర్కులు ఇచ్చేవాళ్ళు. ఈసారి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒడ్డెర్లకు నామినేషన్ పద్ధతిన డిపాజిట్ లేకుండా రిజర్వ్ చేయాలని మనం కోరుచున్నాం. అదేవిధంగా డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్లో కూడా ఒడ్డెర కమ్యూనిటీకి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుచు ఇక్కడ చేరిన ఒడ్డెర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఫర్ ఆల్. జై ఒడ్డెర. మీ పేరేనా? నా పేరు బత్తుల సంజీవరాయుడు, జాతీయ బీసీల కార్యదర్శి. అందరికీ నమస్తే. ముఖ్యంగా ఈ వనభోజనం, కార్తీక వనభోజనానికి వచ్చిన పెద్దలకి, చిన్నలకి, మహిళలకు అందరికీ కార్తీక వనభోజనం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, ప్రతి ఒక్కరు మహిళలు కానీ, ప్రతి ఒక్కరు జెంట్స్ కానీ కుటుంబాలని గౌరవించుకొని ఒడ్డెర సంఘంలో ప్రతి ఒక్కరు ఒకరికొకరు గౌరవించుకొని ఐక్యతగా ఉండి ఇలాంటి వనభోజనం కార్యక్రమాలు ఎన్నో జరగాలని, విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఎన్నో విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాను. కావున ప్రతి ఒక్కరు మహిళల్ని ముందుకు తీసుకురావాలని కోరుతున్నాను. నేను ముఖ్యంగా మన ఒడ్డెర సంఘంలో మహిళల్ని గౌరవించట్లేదు, ఏ మీటింగ్లకు తీసుకురావట్లేదు, ఏ ఫంక్షన్లకు తీసుకురావట్లేదు. ప్రతిదానికి జెంట్సే ముందుకు వస్తున్నారు. వాళ్ళు ముందుకు వచ్చిన వాళ్ళ మహిళల్ని ఎవరిని గుర్తుపెట్టాలి? రేపొద్దున మహిళలకు ఏదన్నా సమస్య వస్తే వాళ్ళు పోయి ఎవరిని కలిసాలి? సమస్యను ఎలా పరిష్కారం చేసుకోవాలి? కావున నేను తెలియజేయడం ఏందనగా, ప్రతి ఒక్కరూ ఇలాంటి ప్రోగ్రాంలకు అటెండ్ అయ్యి ఎవరు మన మహిళా సంఘాల అధ్యక్షురాలని తెలుసుకొని సమస్యలు ఏదన్నా ఉంటే పరిష్కారం చేసుకొని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో విజయవంతం చేయాలని కోరుకుంటున్నా. ఇట్లా మహిళా సంఘం అధ్యక్షురాలు, జిల్లా అధ్యక్షురాలు నేను, చంద్రిక మేడం నా పేరు. లోపల లేడీస్ లోపల లైన్ కూర్చోండి, లోపల రండి లేడీస్. రెండు గంటలు